ఈరోజు మనం తుని నియోజకవర్గం 2024 ఎన్నికల ఫలితాలను లోతుగా చూద్దాం. ఇది కేవలం ఎవరు గెలిచారో, ఎవరు ఓడిపోయారో అని చెప్పడం కాదు. అసలు ఏం జరిగింది? ఆ సంఖ్యల వెనుక ఉన్న కథేంటి? దాన్ని బట్టి భవిష్యత్తులో పాలనెలా ఉండాలో ఒక బ్లూప్రింట్ తయారు చేసే ప్రయత్నం ఇది. ఓకే. సో, ఈ విశ్లేషణలో మనం ఒక 6 ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. ముందు తుని అసలు ఎలాంటి ప్రాంతం, ప్రజల తీర్పు ఏంటి అని మొదలుపెట్టి, ఆ తర్వాత సంఖ్యలేం చెప్తున్నాయి, ఫలితాల వెనక అసలు కారణాలేంటి అని చూస్తాం. అక్కడ్నుంచి మరి పాలన ఎలా ఉండాలి, పార్టీ కేడర్ నమ్మకాన్ని ఎలా తిరిగి పొందాలి, చివరిగా ప్రజాసేవకు సరైన దారేంటి, ఇలా ఒక్కో అడుగు ముందుకు వెళ్దాం. సరే, మొదటి భాగం తుని ప్రాంత స్వభావం, ప్రజల తీర్పు. ఏదైనా రాజకీయ విశ్లేషణ మొదలవ్వాలంటే ముందు ఆ మట్టి వాసన తెలియాలి, అక్కడి ప్రజల మనసు తెలియాలి. సో, ముందుగా తునిని అర్థం చేసుకుందాం. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో కాకినాడ జిల్లాలో ఉన్న తుని. చూశారు కదా, ఇది ఒక తీరప్రాంత నియోజకవర్గం. అంటే దీని సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనం ముందు ముందు చూడబోయే రాజకీయ కథకు ఇదే నేపథ్యం. మరిక్కడ ఓటర్ల సంగతి చూస్తే మొత్తం దాదాపు 2,13,000 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ప్రజల ప్రధాన వృత్తులు వ్యవసాయం, చేపలు పట్టడం. ప్రధానంగా చూస్తే కాపు, వెనుకబడిన తరగతులు దాదాపు 25,000 మంది, మత్స్యకారులు ఒక 16% ఎస్సీలు, 1% ఎస్టీలు. వీళ్లే ఇక్కడి రాజకీయాలను శాసించేది. తుని, తొండంగి, కోటనందూరు మండలాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. ఓకే, ఇప్పుడు ప్రజల గురించి, ప్రాంతం గురించి ఒక ఐడియా వచ్చింది కదా. మరి వాళ్ళిచ్చిన తీర్పు ఏంటి? ఆ సంఖ్యలేం చెప్తున్నాయి? ఆ ఓటర్లు పంపిన సిగ్నల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, 2019కి 2024కి మధ్య జరిగిన మార్పు ఎంత పెద్దదో. వైఎస్సార్సీపీ ఓట్ల వాటా 2019లో 52% ఉంటే 2024కొచ్చేసరికి అది 43%కి పడిపోయింది. అంటే దాదాపు 9% ఓట్లు కోల్పోయారు. అదే టైంలో టీడీపీకి 38% నుంచి ఏకంగా 51%కి ఓట్లు పెరిగాయి. ఇది మామూలు మార్పు కాదు. ఒక బలమైన రాజకీయ తుఫానుకి ఇది సంకేతం. 15,177 2024లో ఓటమి మార్జినిది. ఈ అంకెలో చాలా బలముంది. ఓటమి ఎంత తీవ్రంగా ఉందో, ప్రజలు మార్పుని ఎంత బలంగా కోరుకున్నారో ఈ ఒక్క సంఖ్య చెప్పేస్తోంది. అంటే ఓవరాల్గా దాదాపు 21.5% స్వింగ్ జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ప్రతి 5 ఓటర్లలో ఒకరు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇది నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిన బలమైన ప్రభుత్వ వ్యతిరేకతకు తిరుగులేని సాక్ష్యం. సరే, సంఖ్యలు చూశాం. కాని అసలు ప్రశ్న, ఈ మార్పు ఎందుకొచ్చింది? ఇప్పుడు మనం ఈ ఫలితం వెనుక ఉన్న కారణాలను శవపరీక్ష చేసినట్టుగా విశ్లేషిద్దాం. ఇది వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థలో ఉన్న లోపాల గురించి. స్థూలంగా చూస్తే 4 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు. 2. ప్రతిపక్షం చాలా పవర్ఫుల్గా, అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద ఉండటం. 3. కుల సమీకరణాలు, పొత్తుల్లో వచ్చిన మార్పులు. ఇక 4ది చాలా బలంగా వీచిన ప్రభుత్వ వ్యతిరేక పవనాలు. 15 ఏళ్లు వెనక్కిపోయింది. ఈ ఒక్క స్లోగన్తో టీడీపీ మొత్తం కథను మార్చేసింది. ఇది ప్రజల అసంతృప్తిని కరెక్ట్గా పట్టుకుంది. అధికారపక్షం పాలన అంటే అభివృద్ధి లేకపోవడం అనే ఒక బలమైన ముద్ర వేసింది. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకంటే సమాచారంతో కూడిన ప్రసంగాలే ప్రజల గౌరవాన్ని నిలబెడతాయి. పార్టీ పరంగా చూస్తే ఇదొక డైనమిక్ కెపాబిలిటీ ఫెయిల్యూర్. అంటే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా మారలేకపోవడం. దీన్ని 3 దశల్లో చూడొచ్చు. ఫస్ట్, సెన్సింగ్ అంటే గ్రహించడం. స్థానికంగా కాలుష్యం మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెరుగుతున్న కోపాన్ని వీళ్లు పసిగట్టలేకపోయారు. సెకండ్, సీజింగ్. ఆ సమస్యలను పరిష్కరించే కొత్త పాలసీలు తీసుకురాలేకపోయారు. థర్డ్, రీకన్ఫిగరింగ్. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని తెలిసిన దానికి తగ్గట్టుగా తమ ప్రచారాన్ని, సందేశాన్ని మార్చుకోలేకపోయారు. ఓటర్ల కోపం కూడా ఏదో గాలివాటం కాదు. అది కొన్ని నిర్దిష్టమైన సమస్యల చుట్టూ కేంద్రీకృతమయ్యుంది. ఉదాహరణకి తుని టౌన్లో డ్రైనేజీ, మంచినీళ్ల సమస్యలు. కోటనందూరులో అయితే ఫ్యాక్టరీల వల్ల వచ్చే కాలుష్యం. ఇక తొండంగిలో రైతులు, గ్రామీణ ప్రజల అవసరాలు ఎవరూ పట్టించుకోలేదన్న భావన. ఇప్పటిదాకా మనం సమస్యను విశ్లేషించాం. సరే, మరి పరిష్కారమేంటి? ఇప్పుడు మనం ముందు చూపుతో ఆలోచిద్దాం.
అత్యధిక ప్రభావం చూపే పనుల మీద దృష్టి పెట్టి ఒక స్పష్టమైన ఆచరణ సాధ్యమైన ప్రణాళికను చూద్దాం. ప్రజల కోపానికి అసలు కారణాలైన సమస్యలను టార్గెట్ చేసే 3 ప్రాజెక్టులు ఇవి. 1. మంచినీళ్లు డ్రైనేజీ స్కీమ్. దీనివల్ల టౌన్లో వరదలు, గ్రామాల్లో నీటి కష్టాలు తీరుతాయి. 2. మత్స్య పరిశ్రమకు మళ్లీ జీవం పోయడం. దీనివల్ల దాదాపు 25,000 కుటుంబాలకు మేలు జరుగుతుంది. తీరప్రాంత ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందొచ్చు. 3. రూరల్ కనెక్టివిటీ. రైతులకు తమ పంటను మార్కెట్కి తీసుకెళ్లడం సులభమవుతుంది. ఈ 3 పనులు చేస్తే చాలు, మళ్లీ నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఇదొక మంచి ప్రారంభం. పనులు చెయ్యడం ఒక ఎత్తైతే వాటి గురించి ప్రజలకు సరిగ్గా చెప్పడం మరో ఎత్తు. అందుకే కమ్యూనికేషన్ స్ట్రాటజీ కూడా మారాలి. దేని గురించి మాట్లాడాలి? కంటికి కనిపించే స్థానికాభివృద్ధి గురించి, కొత్త గ్రోత్ ప్లాన్ గురించి. దేని గురించి మాట్లాడకూడదు? పాత ఓటమి గురించి, డిఫెన్సివ్గా ఉండటం, వ్యక్తిగత దాడులు చేయటం పూర్తిగా మానేయాలి. ఇక మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు అనే నెగటివ్ ఫీలింగ్ని మార్చాలంటే చిన్న చిన్న విజయాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఇక కేడర్ నమ్మకాన్ని తిరిగి పొందడానికి మనం ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని చూద్దాం. దీన్ని చతుర్ముఖ సిద్ధాంతం అనొచ్చు. పార్టీ మళ్లీ తన ఫైటింగ్ స్పిరిట్ని ఎలా తెచ్చుకోవాలో చెప్పే 4 శక్తులివి. మొదటిది శివతత్వం, దూకుడు. మార్పుని, పరివర్తనని తీసుకొచ్చే శక్తి ఇదే. టీడీపీ ఈ ఎన్నికల్లో దీన్ని బాగా వాడింది. యథాతథ స్థితిని ప్రశ్నించింది, దాడి చేసింది. అంటే ఇప్పుడు పార్టీ కూడా కేవలం డిఫెన్స్లో ఉండకుండా ప్రత్యర్థుల హామీలని నిలదీసేంత అగ్రెసివ్గా మారాలి. రెండోది విష్ణుతత్వం, పరిరక్షణ. అంటే స్థిరత్వం, కొనసాగింపు. పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ కోవకే వస్తాయి. కానీ ఈ మెసేజ్ని సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదు. ప్రజల జీవితాల్లో స్థిరత్వం తెచ్చింది మేమే అని బలంగా చెప్పుకోవాలి. మూడోది బ్రహ్మతత్వం, సృష్టి. అంటే కొత్తదనం, కొత్త ఆరంభం. టీడీపీ ఒక కొత్త అభ్యర్థిని నిలబెట్టడం ఒక బ్రహ్మ ఎత్తుగడ. అలాగే పార్టీ కూడా మేము మారాము, ఇది ఒక కొత్త ఆరంభం అని ప్రజలకు చెప్పడానికి కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాలి. పాతదానికి భిన్నంగా కొత్త భవిష్యత్ ప్రణాళికను చూపించాలి. ఇక నాలుగోది దుర్గాతత్వం, రక్షణ, భద్రతనిచ్చే శక్తి. కాలుష్యం, వరదలు ఇలా ప్రజల జీవనోపాధిని దెబ్బతీసే సమస్యలను పరిష్కరించడం ద్వారా పార్టీ ఈ రక్షకురాలి పాత్రను తిరిగి పొందాలి. ప్రజల రోజువారీ బతుకుకు భరోసా ఇవ్వడమే అసలైన రక్షణ. రైట్. ఈ విశ్లేషణలో మనం చివరి దశకు వచ్చాం. ఇప్పుడు అత్యంత కీలకమైన వ్యూహాత్మక నిర్ణయమేంటి? ప్రజాకేంద్రక రాజకీయాల అసలు విజన్ ఏంటి అనే దానిపై ఫోకస్ చేద్దాం. ఇంత విశ్లేషణ తర్వాత పార్టీ నాయకత్వం ముందున్న ఒకే ఒక్క అతిపెద్ద ప్రశ్న ఇది: ఇప్పుడున్న అభ్యర్థిని కొనసాగించాలా లేక మార్చాలా? ఈ నిర్ణయమే భవిష్యద్గతిని నిర్దేశిస్తుంది. మా డేటా ఆధారిత సిఫారస్సు చాలా స్పష్టంగా ఉంది: అభ్యర్థిని మార్చాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా బలంగా పాతుకుపోయింది. మార్పు కావాలి అనే ప్రజల సెంటిమెంట్ని న్యూట్రలైజ్ చెయ్యాలంటే ఒక కొత్త ముఖం తప్పనిసరి. కొత్త నాయకత్వం వస్తేనే ఓటర్లతో ఒక కొత్త బంధాన్ని ఏర్పరచుకునే అవకాశముంటుంది. ఇక్కడి ఇంకో విలువను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓటర్లతో మాట్లాడేటప్పుడు వారి వ్యక్తిగత సమాచారం విషయంలో గోప్యతను, సమ్మతిని గౌరవించడం చాలా ముఖ్యం. ఇది బాధ్యతాయుతమైన రాజనీతికి నిదర్శనం. చివరిగా చెప్పొచ్చేదేంటంటే, ఈ ఎన్నికల విశ్లేషణ గెలుపోటముల గురించి కాదు, ప్రజల తీర్పును అర్థం చేసుకుని వారికి మరింత మంచి సేవ ఎలా చెయ్యాలనే దాని గురించే.